హాయ్ హలో, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. ఈరోజు నేను చాలా సంతోషకరమైన విషయం గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి నేను వెళ్ళాను. అసలు ఈ యొక్క దేశంలో ఉంటూ మరొక దేశానికి వెళ్ళే ఛాన్స్ నాకు వస్తుందా అని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ ఆ యొక్క అవకాశం చాలా తొందరలోనే వచ్చేసి నేను భారతదేశం ఆసియా ఖండంలో ఉంటూ ప్రపంచంలోనే అతి రిచెస్ట్ కంట్రీ ప్రపంచంలోనే అతి రిచెస్ట్ కంట్రీ అతి ధనిక దేశం అయినటువంటి దుబాయ్ దేశము వెళ్ళే అవకాశం నాకు వచ్చింది. నేను నెట్వర్క్ బిజినెస్ లో ఆ అవకాశాన్ని పొందాను. నెట్వర్క్ బిజినెస్ చేయడం వల్ల ఈ యొక్క అవకాశాన్ని నేను దుబాయ్ వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది. దుబాయ్ దేశం వెళ్ళాలంటే చాలా అరుదైన విషయం, కానీ అలాంటి దేశానికి వెళ్ళే అవకాశం నాకు వచ్చేసి ఆ యొక్క దేశంలో ఆ యొక్క ఇసుక ప్రాంతమైనటువంటి ఎడారి ప్రాంతమైనటువంటి దుబాయ్ దేశంలో 5 రోజులుండి ఫుల్ ఎంజాయ్ చేసి దుబాయ్ దేశంలోని ఎడారి ప్రదేశంలో నైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఫుల్ జోస్తో అక్కడ ఫుల్ గా డాన్స్ చేసి ఎంజాయ్మెంట్ చేశాం. ఆ యొక్క దుబాయ్ దేశంలో 5 రోజుల పాటు ఉంటూ నైట్ అంతా ఆ యొక్క ఎడార్లో మాకు డిన్నర్ ఏర్పాటు చేసి బాగా విందు ఏర్పాటు చేశారు. నేను ఒక నెట్వర్క్ బిజినెస్ ద్వారా వెళ్ళడం వల్ల ఈ యొక్క అవకాశాన్ని పొందాను. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఎంత సంపద ఉన్నా అదర్ దేశం వెళ్ళాలంటే మనకు ఎంతో కొంత భయం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, అక్కడికి వెళ్ళాలంటే లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. అలాంటి దేశానికి వెళ్ళాలంటే ఒక్కరిగా వెళ్ళాలంటే కొంత కష్టమే. కాబట్టి నెట్వర్క్ బిజినెస్ చేయడం వల్ల నెట్వర్క్ నుంచి వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకొని నేను ఒక దేశం నుంచి మరొక దేశానికి ఫ్లైట్ లో 4 గంటల జర్నీ చేసి దగ్గర ఒక 2500 నుంచి 3000 కిలోమీటర్లు దుబాయ్ దేశానికి వెళ్ళే ఆకాశంలోనే వెళ్ళాను. ఆ యొక్క దేశంలో దుబాయ్ దేశంలో బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడం 105 అంతస్తుల బుర్జ్ ఖలీఫా చూసి వచ్చాను. అలాగే అక్కడ చాలా చాలా ఎత్తులో కట్టడాలు ఉంటాయి. అలాగే కల్లో కూడా నేను ఊహించలేదు ఈ యొక్క భారతదేశం నుంచి మరొక దేశానికి ఫ్లైట్ లో అది ఆకాశంలో 4 గంటల పాటు జర్నీ చేస్తానని ఎప్పుడు ఊహించలేదు. కానీ ఈ యొక్క ఊహ నిజమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇతర దేశాలు ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది షిప్ లో నైట్ మళ్ళీ మరో రోజు షిప్ లో డిన్నర్ జరిగింది. ఆ యొక్క డిన్నర్ లో షిప్ లో డాన్స్ చేయడం జరిగింది మా యొక్క టీమ్ తో అందరితో కలిసి. లైఫ్ లో ఎంత సంపాదించామనేది కాదు, ప్రపంచాన్ని ఎంతగా చుట్టి వచ్చామా అనేది ముఖ్యము. ఓకేనా ఫ్రెండ్స్, ఉన్నది ఒకటే జీవితం. వీలైనంత వరకు కొత్త ప్రదేశాలు తిరిగి రావడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.